హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. అది ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో ఇప్పుడు మనం మిల్ మేకర్స్ యాడ్ చేసుకుందాం. దాన్ని ఒక 5 minutes బాయిల్ చేసుకుందాం. 5 minutes అయిపోయింది. బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనం వడకట్టుకుందాం. తర్వాత కూల్ వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని మనం ఒక బౌల్లో పెట్టేసుకోవాలి మిల్ మేకర్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ, కొంచెం జీరా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిల్ మేకర్ కోసం మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ తీసుకొని దాంట్లో కొన్ని ధనియాలు, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచీ, కొన్ని జీడిపప్పులు, కొంచెం గసగసాలు అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేవి మనవి బ్రౌన్ అయిపోయాయి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మిల్ మేకర్స్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక దీన్ని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా తెలుతుందో. ఇప్పుడు దాంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక అయిపోయినట్టే అండి మన కర్రీ. ఇంతే అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి కూడా మంచిది మిల్ మేకర్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.